Right now, in our previous video, we completed helping verbs usage. Helping verbs usage. So now, please observe here clearly question tag. Question tag. So question tag. So here, question tag. The topic is question tag. Question tag. Question tag అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది క్వశ్చన్ ట్యాగ్ అనేది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది క్వశ్చన్ ట్యాగ్ అనే టాపిక్. అసలు క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ పైన రూఢీ కోసం, నిర్ధారణ కోసం, కన్ఫర్మేషన్ కోసం వేసే ఒక రకమైన ప్రశ్ననే క్వశ్చన్ ట్యాగ్ అంటాం. సో క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ ఏ స్టేట్మెంట్. Question tag is a statement. Question tag is a statement. Question tag is a statement which is used to know the confirmation about any subject or matter. Question tag is a statement which is used to know the confirmation about any subject or matter. అంటే ఏదైనా ఒక విషయం పైన క్లారిటీ కోసం, నిర్ధారణ కోసం, కన్ఫర్మేషన్ కోసం వేసే ఒక రకమైన ప్రశ్ననే క్వశ్చన్ ట్యాగ్ అంటాం. రైట్. ఏదైనా ఒక విషయంపై నిర్ధారణ కోసం వేసే ఒక రకమైన ప్రశ్ననే క్వశ్చన్ ట్యాగ్ అంటాం. ప్రశ్ననే క్వశ్చన్ ట్యాగ్ అంటాం. అంటే నిర్ధారణ కోసం స్పీకర్ అనేవాడు ఒక కన్క్లూజన్కు రావడం కోసం, ఒక ఐడియాకు రావడం కోసం రైట్ వేసేటటువంటి ఒక రకమైన ప్రశ్నని క్వశ్చన్ ట్యాగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, మురళి ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. మురళి ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. ఇక్కడ చూడు, మురళి ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్ అనేది ఏదైతే ఉందో, ఓకేనా, ఈ కామాకు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మ్యాటర్ ఏదైతే ఉందో దీన్ని స్టేట్మెంట్ అంటారు. కామాకు రైట్ సైడ్ ఉన్నటువంటి మ్యాటర్ ఏదైతే ఉందో దీన్ని ట్యాగ్ అని అంటాం. సో మురళి ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్, ఈజంట్ హీ అనాలి. రైట్. సో స్టేట్మెంట్ అనేది పాజిటివ్లో ఉంటే ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి. స్టేట్మెంట్ నెగిటివ్లో ఉంటే ట్యాగ్ పాజిటివ్లో ఉండాలి. ఇది చూడాలి. రైట్. ప్రతి క్వశ్చన్ ట్యాగ్లో కామా ఉంటుంది. ఎవ్రీ క్వశ్చన్ ట్యాగ్ హ్యాస్ కామా. ది లెఫ్ట్ సైడ్ మ్యాటర్ ఆఫ్ కామా ఈజ్ కాల్డ్ స్టేట్మెంట్ and the right side matter of comma is called tag. Next, if the statement is in positive, tag will be in negative. If the statement is in negative, tag will be in positive. మరి మురళిని ఏమంటామంటే ఇక్కడ మనం సబ్జెక్ట్ అని అనాలి. క్వశ్చన్ ట్యాగ్ అనే ఈ టాపిక్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, అవి మనం నేర్చుకోవాలి. ఏంటవి చూద్దాం. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని అంటే, ఇంపార్టెంట్ పాయింట్స్ ప్రతి క్వశ్చన్ ట్యాగ్లో కామా ఉంటుంది. ప్రతి క్వశ్చన్ ట్యాగ్లో కామా ఉంటుంది. ఇంగ్లీష్లో రాద్దాం. ఎవ్రీ క్వశ్చన్ ట్యాగ్ హ్యాస్ కామా. Every question tag has comma. Every question tag has comma. Every question tag has comma. See here,
ఎవ్రీ క్వశ్చన్ ట్యాగ్ హ్యాస్ కామా. ఇక్కడ మనం ఎవ్రీ క్వశ్చన్ ట్యాగ్ హ్యాస్ కామా. ప్రతి క్వశ్చన్ ట్యాగ్లో కూడా కామా ఉంటుంది. ఎవ్రీ క్వశ్చన్ ట్యాగ్ హ్యాస్ కామా. నెక్స్ట్, ది లెఫ్ట్ సైడ్ మ్యాటర్ ఆఫ్ కామా ఈజ్ కాల్డ్ స్టేట్మెంట్ and the right side matter of comma is called tag. The left side matter of comma is called statement and the right side matter of comma is called tag. దాన్ని ట్యాగ్ అని అనాలి. స్టేట్మెంట్ ఎప్పుడైతే పాజిటివ్లో ఉంటుందో ట్యాగ్ నెగటివ్లో ఉంటుంది. ఇఫ్ ది స్టేట్మెంట్ ఈజ్ ఇన్ పాజిటివ్, if the statement is in positive, tag will be in negative. If the statement is in positive, స్టేట్మెంట్ అనేది పాజిటివ్లో ఉంటే ట్యాగ్ నెగటివ్లో ఉంటుంది. నెక్స్ట్, ఇఫ్ ది స్టేట్మెంట్ ఈజ్ ఇన్ నెగటివ్, ట్యాగ్ విల్ బి ఇన్ పాజిటివ్. Right? If the statement is in negative, tag will be in positive. అలాగనే స్టేట్మెంట్లోని సబ్జెక్టు ప్లేస్లో బాయ్స్ నేమ్స్ ఉంటే ట్యాగ్ చివరన హీ రాయాలి. ఇఫ్ ది సబ్జెక్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్ if the subject of the statement denotes John's name, write he at the end of the tag. So if the subject of the statement denotes John's name, write he at the end of the tag. ఓకే, అంటే అర్థం ఏంటి? స్టేట్మెంట్లోని సబ్జెక్టు స్థానంలో జన్స్ నేమ్ కానీ ఉంటే, అబ్బాయిల పేరు కానీ ఉంటే ట్యాగ్ చివరన హీ అని రాయాలి. నెక్స్ట్, ఇఫ్ ది సబ్జెక్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్ డెనోట్స్, if the subject of the statement denotes lady's name, write she at the end of the tag. If the subject of the statement denotes lady's name, write she at the end of the tag. అయితే స్టేట్మెంట్లోని సబ్జెక్టు స్థానంలో ప్రొనౌన్ కానీ ఉంటే, ఐ రిపీట్, స్టేట్మెంట్లోని సబ్జెక్టు స్థానంలో ప్రొనౌన్ కానీ ఉంటే ట్యాగ్ ఎండింగ్లో అదే ప్రొనౌన్ రాయాలి. అంటే వాక్యం అనేది ఐతో స్టార్ట్ అయిందనుకో, ట్యాగ్ ఐతోనే ఎండ్ అవుతుంది.
వాక్యం అనేది ఉయితో స్టార్ట్ అయిందనుకో, ట్యాగ్ ఉయితో ఎండ్ అవుతుంది. యూతో స్టార్ట్ అయితే యూతోనే ఎండ్ అవుతుంది ట్యాగ్, రైట్? అదే షీతో స్టార్ట్ అయితే షీతో ఎండ్ అవుతుంది, హీతో స్టార్ట్ అయితే హీతో ఎండ్ అవుతుంది, ఇట్తో స్టార్ట్ అయితే ఇట్తో ఎండ్ అవుతుంది, దేతో స్టార్ట్ అయితే దేతో ఎండ్ అవుతుంది. కాబట్టి ప్రనౌన్ అనేది ఏదైతే ఉంటుందో, రైట్, ఇఫ్ ది సబ్జెక్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్, ఇఫ్ ది subject of the statement refers pronoun, if the subject of the statement refers pronoun ante enti? I, we, you, they, she, he, it, right, the same pronoun, write the same pronoun at the end of the tag, at the end of the tag. చూడండి, if the subject of the statement refers, if the subject of the statement refers pronoun, if the subject of the statement refers pronoun, right, write the same pronoun at the end of the tag. Next, so statement loni subject స్థానంలో name of a person, I mean name of a thing కానీ, name of an animal, name of any object, then write it at the end of the tag for singulars and they for plurals. If the subject of the statement, if the subject of the statement refers, if the subject of the statement refers the name of a person, the name of a place or thing or animal, write it for singular and they for plural at the end of the tag. At the end of the tag, right? Now next one ఏంటి అంటే, స్టేట్మెంట్లోని సబ్జెక్టు స్థానంలో సంథింగ్, నథింగ్, ఎవ్రీథింగ్. స్టేట్మెంట్లోని సబ్జెక్టు స్థానంలో, రైట్, స్టేట్మెంట్లోని సబ్జెక్టు స్థానంలో సంథింగ్, నథింగ్, ఎవ్రీథింగ్ అనేవి కాని వస్తే ట్యాగ్ చివరన ఏముండాలి అని చెప్తున్నాడు. బాగా అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ది సబ్జెక్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్ రిఫర్స్, ఓకే, ఇఫ్ ది సబ్జెక్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్ రిఫర్స్, ఇఫ్ ది subject of the statement refers, if the subject of the statement refers, if the subject of the statement refers, బాగా అబ్జర్వ్ చేయండి, if the subject of the statement refers anything, something, nothing, everything, write it at the end of the tag. అయితే స్టేట్మెంట్లోని సబ్జెక్టు ప్లేస్లో, ప్లీజ్ అబ్జర్వ్, స్టేట్మెంట్లోని సబ్జెక్ట్ ప్లేస్లో ఎనీవన్,
ఎనీబడి, సమ్వన్ సంబడి, నోవన్ నోబడి, ఎవ్రీవన్ ఎవ్రీబడి. ఈ 8 పదాలలో ఏది ఉన్నా కూడా ట్యాగ్ ఎండింగ్లో దే అనేది రాయాలి. ఇఫ్ ది సబ్జెక్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్ రెఫర్స్ 10th point, if the subject of the statement if the subject of the statement refers if the subject of the statement refers anyone anybody, someone somebody, no one nobody, everyone everybody. అంటే సెంటెన్స్ అనేది ఎనీవన్ ఎనీబడి, సమ్వన్ సంబడి, నోవన్ నోబడి, ఎవ్రీవన్ ఎవ్రీబడి ఇలాంటి పదాలతో స్టార్ట్ అయితే రైట్, ట్యాగ్ దేంతో ఎండ్ అవుతుంది అంటే దేతో ఎండ్ అవుతుంది. రైట్, దే అట్ ది ఎండ్ ఆఫ్ ది ట్యాగ్, అట్ ది ఎండ్ ఆఫ్ ది ట్యాగ్. బాగా అబ్జర్వ్ చేయండి. రైట్, దే అట్ ది ఎండ్ ఆఫ్ ది ట్యాగ్. రైట్, ఇప్పుడు సాధారణంగా ఇవి దేంతో ఎండ్ అవుతాయి అనేసి అంటే సాధారణంగా ప్రొనౌన్స్ అనేవి ఐ మీన్ ట్యాగ్ ఎండింగ్లో ట్యాగ్ అనేది ప్రొనౌన్తో ఎండ్ అవుతుంది. జనరలీ tag is ended with a pronoun. Generally tag is ended with a pronoun. అయితే రూల్స్ చూద్దాం ఇప్పుడు. రూల్ నెంబర్ 1 ఏంటి అంటే స్టేట్మెంట్లో సబ్జెక్ట్ ప్రక్కన హెల్పింగ్ వర్బ్ వస్తే ట్యాగ్ ఎలా ఉండాలి. స్టేట్మెంట్లో సబ్జెక్ట్ ప్రక్కన హెల్పింగ్ వర్బ్ వస్తే if there is a helping verb after the subject in the statement, if there is a helping verb after the subject in the statement, right, tag is as follows. Tag is as follows. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నా నేను, ఇఫ్ దెర్ ఈజ్ ఏ హెల్పింగ్ వర్బ్ ఆఫ్టర్ ది సబ్జెక్ట్ ఇన్ ది స్టేట్మెంట్, ట్యాగ్ ఈజ్ యాజ్ ఫాలోస్. ట్యాగ్ ఈ క్రింది విధంగా ఉండాలి అని అర్థం. స్టేట్మెంట్ ట్యాగ్, స్టేట్మెంట్ టు ట్యాగ్. బాగా అబ్జర్వ్ చేయండి. స్టేట్మెంట్ టు ట్యాగ్, స్టేట్మెంట్లో ఏది వస్తే ట్యాగ్ ఎలా ఉంటుంది అంటే యామ్ అనేది ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ అరెంట్ వస్తుంది. యామ్ నాట్ వస్తే యామ్ వస్తుంది. యూజ్ టు వస్తే డిడెంట్ వస్తుంది. రైట్, ఆట్ టు వస్తే ఆటెంట్ వస్తుంది. నీడ్ టు వస్తే నీడెంట్ వస్తుంది. డేర్ టు వస్తే డేరెంట్ వస్తుంది. చూడండి, సో ఇది చాలా 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 ఇంపార్టెంటు. రైట్, ఇక్కడ చూడండి, ఈ అన్నిట్లో కూడా ఈ ఫస్ట్ 3 ఇంపార్టెంటు, ఈ ఫస్ట్ 3 ఫస్ట్ 2 ఇంపార్టెంటు, ఈ ఫస్ట్ 2 ఫస్ట్ 1 ఇంపార్టెంటు. గుర్తుపెట్టుకో, ఓకేనా. యామ్ వస్తే అరెంటు, యామ్ నాట్ వస్తే యామ్, యూజ్ టు వస్తే డిడెంటు, ఆట్ టు వస్తే ఆటెంటు, నీడ్ టు వస్తే నీడెంటు, డేర్ టు వస్తే డేరెంట్. గుర్తుపెట్టుకో. రైట్,
అలాగనే ఈజ్ వస్తే ఇజెంట్ అవుతుంది, ఆర్ వస్తే అరెంట్ అవుతుంది, వజ్ వస్తే వజెంట్ అవుతుంది, వర్ వస్తే వరెంట్ అవుతుంది, షెల్ వస్తే షాంట్ అవుతుంది, షుడ్ వస్తే స్టూడెంట్ అవుతుంది, విల్ వస్తే ఓంట్ అవుతుంది, వుడ్ వస్తే వుడెంట్ అవుతుంది, మే వస్తే మెయింట్ అవుతుంది, మైట్ వస్తే మైటెంట్ అవుతుంది, షెల్ షుడ్ విల్ వుడ్. కెన్ వస్తే చూడండి, కెన్ వచ్చింది అనుకో, ఇప్పుడు కెన్ కాంట్ అవుతుంది, కుడ్ కుడెంట్ అవుతుంది. అదేవిధంగా డూ డోంట్ అవుతుంది, డస్ డజంట్ అవుతుంది, డిడ్ డిడెంట్ అవుతుంది, హ్యావ్ హ్యావెంట్ అవుతుంది, హ్యావ్ ఏమవుతుంది, హ్యావెంట్ అవుతుంది. మరి హ్యాజ్ ఏమవుతుంది అంటే హ్యాజెంట్ అవుతుంది, హ్యాడ్ ఏమవుతుంది అంటే హ్యాడెంట్ అవుతుంది. చూడండి రైట్. మస్ట్ ఏమవుతుంది అంటే మస్టెంట్ అవుతుంది, మస్టెంట్ అవుతుంది, మస్టెంట్. ఓకేనా? ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ ఎలా వస్తాయి, ఎలా ఇస్తున్నారు అనేది చూద్దాం. ఓకేనా? ఐ ఆమ్ ఏ టీచర్, ఐ ఆమ్ ఏ టీచర్ అనుకో. ఇప్పుడు ఆన్సర్ ఏంటి దీనికి? బిగినింగ్లో ఐ ఉంది కాబట్టి ఇక్కడ ఐ రాయాలి, ఇక్కడ యామ్ ఉంది కాబట్టి అరెంట్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, I am not going to Tirupati. I am not going to Tirupati. I am not going to Tirupati. Am I? I am not going to Tirupati. Am I? చూడు, అదే విధంగా I am not వచ్చింది కాబట్టి am వచ్చింది. బిగినింగ్లో ఇక్కడ ఐ ఉంది కాబట్టి ఐతో ఎండ్ అయింది, మనం ఆల్రెడీ చెప్పాం. సో మురళీ కెన్ డూ ఇట్, మురళీ కెన్ డూ ఇట్. మురళీ ఈజ్ జెంట్ నేమ్, దట్స్ వై what should be used? He at the end of the tag. So can becomes can't, may becomes mayn't, might becomes mightn't, shall becomes shan't, etc. So now Hyderabad and Secunderabad are twin cities. Hyderabad and Secunderabad are twin cities. Hyderabad and Secunderabad are twin cities. So ikkada em undali? Aren't they? Aren't they? It may rain now. It may rain now. It may rain now. May ఉంది ఇక్కడ, ఇక్కడ ఏమవుతుంది అంటే మెయింట్ ఇట్ అవుతుంది, మెయింట్ ఇట్ అవుతుంది. అదేవిధంగా యు మస్ట్ మ్యారీ దిస్ ఇయర్. సి హియర్, యు మస్ట్ మ్యారీ, యు మస్ట్ మ్యారీ దిస్ ఇయర్, యు మస్ట్ మ్యారీ దిస్ ఇయర్. బిగినింగ్లో ఏముంది? సబ్జెక్టు యూ ఉంది. చూడండి ఒకసారి, యూ ఉంది. సో వర్బ్ ఏంటి? హెల్పింగ్ వర్బ్ మస్ట్, కాబట్టి
మస్టెంట్ యూ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్